బంగారం తగ్గేదేలే అంటూ పరుగులు తీస్తోంది. దీంతో దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్ 82,000 మార్కును అధిగమించింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధానపరమైన నిర్ణయాలపై అనిశ్చితి నెలకొనడంతో గోల్డ్ రేట్ 11 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. రెండోసారి పగ్గాలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ తొలి రోజు వాణిజ్యపరమైన ఆంక్షలు విధించకుండా వెనక్కు తగ్గడంతో గోల్డ్ రేట్ పరుగులు తీస్తోంది. మరోవైపు డాలర్ మార్కం విలువ కూడా బలహీనపడటం గోల్డ్ సెంటిమెంట్ ను బలపరిచింది. ఇక యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాలను భారీగా పెంచుతామని ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే ప్రొడక్ట్స్ పై కూడా పన్నును 10% పెంచే విషయంపై యుఎస్ ప్రెసిడెంట్ ఆసక్తిగా ఉండటం, ఈ నిర్ణయం ఫిబ్రవరి 1 నుంచి అమలయ్యే ఛాన్స్ ఉందని వార్తలు రావడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను గోల్డ్ వైపు మళ్లించారు. ఇక ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే మీటింగ్ లో వడ్డీ రేట్లపై యుఎస్ ఫెడ్ సమీక్షించనుండటంతో గోల్డ్ తగ్గేదేలే అంటూ టాప్ స్పీడ్ లో దూసుకుపోతోంది. బంగారం ధరల విషయానికి వస్తే ఫ్యూచర్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $2,672 చేరింది. ఇక ఇవాళ బంగారం ధరల పెరుగుదలకు సంబంధించి ముంబై నుంచి వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ అనలిస్ట్ క్రాంతి బత్తిని మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే వాళ్ళ గోల్డ్ ధరల పెరుగుదలకు కారణాలు అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం మనం చూసినట్లయితే జియో పొలిటికల్ వర్రీస్, నెక్స్ట్ వచ్చేసేసి ఫెడరల్ రిజర్వ్ యొక్క యాక్ట్, నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ ప్రస్తుతం న్యూ యుఎస్ లో వచ్చినటువంటి న్యూ అడ్మినిస్ట్రేషన్ తో కొంచెం కన్జర్వేటివ్ గా యాక్ట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ లో కూడా మనం కొంచెం కరెక్షన్ చూడటం జరుగుతుంది. సో ఇటువంటి జియో పొలిటికల్ ఇష్యూస్, నెక్స్ట్ కొంచెం పొలిటికల్ అన్సర్టనిటీస్ ఏమన్నా గ్లోబల్ మార్కెట్ లో కనపడినప్పుడు నార్మల్ గా గోల్డ్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది. సో గోల్డ్ గాను చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ లో కొంచెం గోల్డ్ లో ఒక కన్సాలిడేషన్ అనేది మనం చూస్తున్నాం. బట్ ఈ రోజు గాను చూసినట్లయితే గోల్డ్ లో ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది ఎమర్జ్ అవటం మనం చూస్తున్నాం. అంతేకాకుండా యుఎస్ లో కొంచెం వడ్డీ రేట్లని చాలా అగ్రెసివ్ గా వడ్డీ రేట్లని తగ్గించవచ్చు అనే న్యూస్ ఒకటి ఉండటంతో గోల్డ్ కొంచెం కన్సాలిడేట్ లో ఉండటం జరిగింది. కానీ ఏంటంటే ఇప్పుడు వడ్డీ రేట్లను తగ్గించడంలో యుఎస్ లో ఫెడరల్ రిజర్వ్ కొంచెం స్లోగా వెళ్ళొచ్చు అనే న్యూస్ తో ప్రస్తుతం మనం చూసినట్లయితే గోల్డ్ లో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ తిరిగి రీబౌండ్ అవడం మనం చూస్తున్నాం. అంటే క్రాంతి గారు, ఆ గోల్డ్ రేట్స్ అనేది సమీప కాలంలో దిగివచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? గోల్డ్ కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి జియో పొలిటికల్ ఇష్యూస్ కానీ, నెక్స్ట్ ఫెడరల్ రిజర్వ్ యొక్క కామెంటరీ, అంటే వడ్డీ రేట్లని తగ్గించే ఉద్దేశంతో ఫెడరల్ రిజర్వ్ ఉండటంతో గోల్డ్ ప్రైసెస్ ప్రస్తుతం మనం కన్సాలిడేషన్ ఫేజ్ చూస్తాం. ఇక్కడి నుంచి కూడా గోల్డ్ ప్రైసెస్ పైకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా క్లియర్ కట్ గా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి గారు.